ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాత పేపర్లు కొంటాం, పాత న్యూస్ పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం అమ్మా, పాత పేపర్లు. ఇదిగో పేపర్ల అబ్బాయి, ఒకసారి ఇలారా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. రెండు నిమిషాలుండు బాబు, పేపర్లు తీసుకొస్తాను. సరేనమ్మా. అమ్మగారు పాత పేపర్లు ఇచ్చేయమన్నారు. అన్ని రూములు వెతికి తీసుకొస్తాను. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరానవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. ఓకే, మేము ఇంకా బయలుదేరుతాం. సరేనమ్మా. ఒక్క నిమిషం. వస్తున్నానుండండి. ఎందుకమ్మా? ఓ విషయం మాట్లాడాలి. మీరు కూడా రండి మేడం, రండి.
బయలుదేరుతున్న వాళ్ళని ఎందుకు ఆపావే? పెద్దవాడు గారు, చిన్న మాట. ఏంటి? నిశ్చితార్థం గురువారం పెట్టుకున్నారో బాగానే ఉంది. ఇంతకీ ఎక్కడ పెట్టుకుంటున్నారు? అవని మేడం వాళ్ళని మీరు ఆహ్వానించారు కదా మాయా గారు. మేము రావాలంటే మాకు ప్లేస్ తెలియాలి కదా. ఈ అర్చన ఏదో ప్లాన్ చేసుకుంది, నన్ను ఇరికించాలని చూస్తుంది. నా ఫ్రెండ్ వాళ్ళది పెద్ద కన్వెన్షన్ హాల్ ఉంది, అందులో పెట్టుకుంటాం. ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. ఇంచుమించు పెళ్లిలా గ్రాండ్గా చేస్తాం. అయినా వివరాలన్నీ నీకెందుకు? మేము రావాలి అంటే వేదిక తెలియాలని అన్నాను కదా. అయిపోయిందా? తెలుసుకున్నావా? ఇంక చాలా? ఇంకేమైనా అడగాల్సిన సందేహాలు ఉన్నాయా? ఇంకే ఉండవులేండి, ఇక బయలుదేరుతాం. 1 మినిట్ అండి. మళ్ళీ ఏంటే బాబు? సందేహాలు లేవు గాని చిన్న సలహా ఇవ్వాలి అనుకుంటున్నాను. అందరూ పెద్ద పెద్దవాళ్ళు, అందరిది పెద్ద పెద్ద బ్రెయిన్లు. నీ సలహా ఎందుకు తీసుకుంటారమ్మా? మనం వీళ్ళ శ్రేయోభిలాషులం, చెప్పడంలో తప్పలేదు కదా. ఈ పిల్ల వలన నేను ఏదో హర్డల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నా 6th సెన్స్ చెప్తుంది. నువ్వు మాకు సలహాలు ఇచ్చే అంతటి దానివి కాదు. వెళ్ళి నీ పని చూసుకో. అలా ఎందుకు కొట్టిపారేస్తావు వేదా? అన్నీ తెలిసిన పిల్ల, జ్ఞానవంతురాలు. సలహా ఇవ్వడంలో తప్పే ఉంది. తీసుకుంటారా లేదా, ఆచరిస్తారా లేదా అన్నది మీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చెప్పమ్మా. నిశ్చితార్థం గుడిలో పెట్టుకుంటే మంచిదండి. ఇంట్లోనూ ఫంక్షన్ హాల్లోనూ చేసుకోవడం ఎందుకండి? చక్కగా దైవ సన్నిధిలో చేసుకోవడం మంచిది కదా. పెద్దావిడ గారు, మీరనుకున్న కార్యక్రమం సవ్యంగా జరగాలి అంటే గుడిలో చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. పరమ భక్తురాలు మీరు, మీకు నేను చెప్పాలా ఏంటి? ఈ ఆలోచన మనకు రాలేదు వేదా. గుడిలో చేయడమే మంచిది. ఏమంటావు వేదా? గుడిలో చేసుకోవడానికి ఇదేమి పూజో యాగమో కాదు కదా అంకుల్, ఎంగేజ్మెంట్. గుడిలోనే పెట్టుకుందామమ్మా. మా కుటుంబ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దైవ సన్నిధిలో మీ నిశ్చితార్థం జరగడం వలన దైవాశీర్వాదం కూడా ఉంటుంది. నేను అనుమానించినట్టే ఈ పిల్ల నన్ను ఇరకాటంలో పెట్టేసింది.